సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవిమాత చలివేంద్రాన్ని గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో బానుడి బగబగలకు తట్టుకోలేక ఇబ్బంది పడే బాటసారులు, వాహనదారులు, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని, ఆర్యవైశ్య సంఘం ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, కేవలం మంచినీరే కాకుండా అంబలి, మజ్జిగ పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని అన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు. ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులను, ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సి రాజమౌళి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు డాక్టర్ ఎలిశాల లింగం, సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, శివకుమార్, తోట భిక్షపతి, సిద్దిపేట శ్రీనివాస్, రుక్మయ్య, ఎర్రం శ్రీనివాస్, ఎన్సి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఉప్పల కృష్ణమూర్తి, రమేష్, గందే సంతోష్, నేతి సంతోష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈ వాసవి మాత అసోసియేషన్ వాళ్ళు ఈ గజ్వేల్ ప్రజలకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ గజ్వేల్ పట్టణంలోని ఉన్న ప్రజలందరికీ కూడా మంచి నీరుని సప్లై చేసి ఆరోగ్యంగా ఉండేటట్లుగా సహకరిస్తున్నారు. కాబట్టి దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈరోజు మనము ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ చలివేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతి బుధవారం ఇక్కడ అంబలి కార్యక్రమం కానీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ, లేదా నిమ్మరసం సంబంధించిన కార్యక్రమం కానీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ముఖ్య అతిథులుగా ఎవరైనా ఒక అధికారిని పిలవడము, లేదా అంటే ఒక రాజకీయ నాయకుని పిలవడం మనము ఆనవాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన సభ్యులందరూ అడగగానే ప్రతి ఒక్కరూ తమ సహాయాన్ని అందించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ట్రాఫిక్ సిఐ మురళి గారికి, లింగం డాక్టర్ గారికి, రాజమౌళి గారికి, వైశ్య పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కౌన్సిలర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తాలో వాసవి మాత చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాబోయే వేసవి కాలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు అనేది దాహార్తితో అల్లాడుతుంటారు. అట్లాంటి వాళ్లకు మనం అందరం ఈరోజు చేయూతనివ్వాలని, వాళ్ళ దాహం తీర్చాలని ఈరోజు మా వైశ్య సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముందుకు వచ్చినటువంటి శివకుమార్ గారు, అదేవిధంగా భిక్షపతి గారు, అదేవిధంగా ఇక్కడున్న వైశ్య పెద్దలందరూ, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఎండాకాలంలో ప్రజలు అనేది బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఎంతో దాహార్తో ఉన్నప్పుడు వాళ్ళకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మన గజ్వేల్ పట్టణంలో మన ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ మురళి గారు, పెద్దలు ప్రముఖ డాక్టర్ ఎలిశాల లింగం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలు, ఆర్యవైశ్య సోదరులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు యాదగిరి గారు, శ్రీనివాస్ గారు, రాములు గారు, అలాగే ఎంతోమంది మా వైశ్య పెద్దలందరూ కూడా వీడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 5-6 సంవత్సరాలుగా ఈ వాసవి మాత సభ్యులందరూ కలిసి వారి సౌజన్యంతో ఈ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా పెట్టడం, ఇందిరా పార్క్లో పెట్టడం జరుగుతుంది. ఒక మంచినీటి సరఫరానే కాకుండా
అంబలి అలాగే మజ్జిగ పంపిణీ కూడా నిరాఘాటంగా సాగుతుంది. మన గజ్వేల్ పట్టణానికి ప్రతినిత్యం కూడా